శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం అక్షయ తృతీయ రోజు లక్ష్మీ పూజ చేసుకోవచ్చా, అలాగే లక్ష్మీ పూజతో పాటుగా దానము ఏదైనా ఇవ్వాలా అనే విషయాన్ని తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజు లక్ష్మీ పూజ చేసుకోవచ్చండి. దాంతో పాటుగా పాపక్షయం పోవడం కోసం లక్ష్మీ అమ్మవారిని అంటే ధనము గాని, లేకపోతే బంగారం గాని, లేకపోతే ఉదక పాత్ర అంటే మంచినీళ్లు తాగే ఒక గ్లాసు గాని, ఒక చెంబు గాని, అలాగే విసును కర్ర, మనం మామూలుగా ఇలా విసురుకుంటాం కదా, అది విసును కర్ర, అవి దానము చేయాలి. ఆ దానము చేయడం వలన ఏదైతే లక్ష్మి ఉంటుందో అది స్థిరముగా మన దగ్గరే ఉంటుంది. అక్షయ తృతీయ రోజు లక్ష్మీ పూజ కంటే అంటే బంగారము చాలా మంది కొంటూ ఉంటారు, కానీ బంగారము కొనడము కంటే బంగారము దానము ఇవ్వడం వలన మనము మన వంశము ఎప్పుడు కూడా వృద్ధి కలుగుతుందని శాస్త్రము. కానీ మనము బంగారము కొనుక్కుంటాం అక్షయ తృతీయ రోజు, మనము తీసుకోకూడదు. ఆ రోజు దానముగా ఎవరికైనా ఇవ్వాలి, అంటే బ్రాహ్మడికి ఎవరికైనా ఇవ్వాలి. మామూలుగా అరగ్రామైనా, పావు గ్రామైనా, గ్రామైనా మీ స్థాయి, మీ స్తోమతకు తగ్గట్టుగా దానము బంగారం ఇవ్వాలి. అలాగే బంగారంతో పాటుగా వస్త్రదానము, అలాగే ఉదక పాత్ర, నీళ్లు తాగే చెంబు గాని, రాగి గాని, ఇత్తడి గాని, లేకపోతే మీ అవకాశం లేకపోతే స్టీల్ గాని, చెంబు గాని, పాత్ర గాని ఇవ్వాలి. కాబట్టి ఆ అక్షయ తృతీయ రోజు లక్ష్మీ పూజ చేసుకుని ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షము పొంది ఈ బ్రాహ్మడికి ఈ దానములు ఇవ్వడం వలన ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షాన్ని మనము పొందుతాము. శ్రీమాత్రే నమః. నమస్కారం.